హలో ఫుడీస్, నేను మీకోసం ఇవాళ అమ్మ చేతి కమ్మనైన పప్పు రీక్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం ఒక గ్లాస్ కందిపప్పు కడిగి అదే గ్లాస్ కొలతతో 2.5 గ్లాస్ వాటర్ పోసి 1 అవర్ నాననివ్వాలి. ఆ తర్వాత 5-8 పచ్చిమిరపకాయలు, 4 టమాటా ముక్కలు, 6-7 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. మిర్చి టమాటా ముక్కలుగా కోసి కుక్కర్లో వేసి 1 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ గీ, 1/2 స్పూన్ పసుపు వేసి 4 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికించిన పప్పులో రుచికి సరిపడేంత ఉప్పు, కొద్దిగా ఇంగువ వేసి 5 నిమిషాలు మరిగించుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా తాలింపు పెట్టాలి. తాలింపు కోసం కొద్దిగా నూనె వేడి చేసుకొని ముందుగా చిదిమి పెట్టిన వెల్లుల్లి, కొద్దిగా ఇంగువ, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొద్దిగా కారప్పొడి, 3-4 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి దోరగా వేయించుకొని ముందుగా పక్కన పెట్టుకున్న పప్పులో ఇది వేసి కలుపుకోవాలి. అంతే, అద్భుతమైన అమ్మ చేతి కమ్మనైన పప్పు రెడీ. వేడి వేడి అన్నంతో వడ్డించుకోండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.